ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామంలో శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు భక్తుడు అన్నట్టుగా దేవుడు మనకు కాపరిగా ఉండి ప్రతి విషయంలో మనల్ని బలపరుస్తూ అనుదినం మనకి ఏది కావాలో వాటిని అనుగ్రహిస్తూ తన విశ్వాస్యతను, తన నమ్మకత్వాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత వాగ్దాన సందేశాన్ని ఒకటి మనం వింటున్నాం. అలా వినడం ద్వారా మనందరూ ఆత్మలో బలపడుతూ కృపావాక్యములో స్థిరపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారంగా, ఆయనలో ఆనందించు వారంగా మనల్ని మనం సిద్ధపరుచుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సహాయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఒక్కొక్కటి వాటిని ధ్యానం చేయడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ఆయనలో బలపడడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ చాలా ఆసక్తితో కనిపెడుతున్నారు కదా. గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథం 54వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. Psalm 54 and verse 7. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. For he has delivered me out of all trouble. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నారు. ఆపదలు అన్న మాట హిబ్రూ భాషలో సారా అనే పదం ఉపయోగించబడింది. అనగా ట్రబుల్స్ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. దానికి ఇంకా మరికొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. అఫ్లిక్షన్స్ అనే మాట, ఆ తర్వాత టైట్నెస్ అనే మాట, ఇరుక్కుపోవడం, నలిగిపోవడం. కొన్ని సందర్భాల్లో చూడండి, తలుపు సందులో వేలు నలిగిపోతే ఎంత బాధ వస్తుంది. బ్రతుకు కూడా, జీవితం కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటుంది. దావీదు భక్తుడు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశారు అని ఆలోచన చేస్తే, జీఫీయులు అనబడేవారు సౌలుకు మాటి మాటికి దావీదు ఎక్కడున్నాడనే విషయాన్ని చెప్పేస్తున్నారు. సౌలు తరుముతున్నాడు దావీదును. దావీదు కేవలం దేవుని ప్రేమను బట్టే, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ముట్టకూడదు అన్న ఒక్క నిర్ణయాన్ని బట్టి, తాను చేసుకున్న నిబంధనను బట్టి దావీదు పరిగెత్తాడు. కానీ దావీదే నిలబడి ఉంటే సౌలు దావీదుని ఏం చేయలేడు. ఖచ్చితంగా సౌలు మీద విజయం సాధించగలిగే శక్తి సామర్థ్యాలు దావీదుకున్నాయి. కేవలం దేవుణ్ణి బట్టి మాత్రమే దావీదు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. అరణ్యాల్లో బ్రతుకుతున్నాడు, వాగులు వంకల్లో తిరుగుతున్నాడు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. అయితే అలాంటి సందర్భంలో దావీదు ఒక చోట హకీలా అనే అరణ్యంలో లేదా ఆ మన్యంలో ఉన్నప్పుడు జీఫీలు అనబడేవారు సౌలుని కలిశారు. కలిసి, దావీదు మాలో దాగి ఉన్నవాడు కాడా, మాలో లేడా? ఉన్నాడు, మాకు తెలిసి అతను ఎక్కడున్నాడు, అతను నీకు అప్పగించడమే మా పని, దావీదుని నీ చేతిలో పెట్టడమే మా పని అని సౌలుతో నిబంధన చేసుకుని వారు దావీదును తరమడం ప్రారంభించారు. మీరు సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం చదివితే ఈ మాటలన్నీ అక్కడ ఉంటాయి. జీఫీలు అనబడేవారు. ఆ తర్వాత వారే మరలా సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చదివితే మరలా దావీదు హకీలా మన్యంలో ఉన్నాడనే విషయాన్ని సౌలు దగ్గర తీసుకొచ్చారు. అంటే దావీదు తన మార్గంలో తను వెళ్ళిపోతుంటే ఈ జీఫీలు అనబడేవారు సౌలుకు మేలు చేయాలని, సౌలు దగ్గర ఫేవర్ సంపాదించాలని వారు దావీదు యొక్క చిరునామా, అతని ఉనికిని, అతని కదలికలన్నీ కూడా గమనించి సౌలుకు వర్తమానం పంపిస్తూ ఉన్నారు. అది ఒకంత బాధాకరమైన విషయమే. కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా ఇన్ఫార్మర్స్గా ఉంటారు. నీ దగ్గర ఉన్న విషయాలు, నీకు సంబంధించిన విషయాలు ఎవరెవరికో చేరవేస్తూ నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను సమాజంలో చెడు వ్యక్తిగా చిత్రీకరించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. బహుశా కొంతమంది నీ చుట్టూ ఉన్నవారు అలాంటి పనులు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రతిరోజు నీతో ఉండువారే నీ కదలికలను అతి జాగ్రత్తగా గమనిస్తూ, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాటిని వక్రీకరించి, మేము ఉన్నాం కదా దగ్గర, మీరు నమ్మాల్సిందే మా మాట అన్నట్టుగా ఇతరుల దగ్గరికి వెళ్ళి లేదా శత్రువుల దగ్గరికి వెళ్ళి లేనిపోయిన మాటలన్నీ చెప్పి కొంతమంది యొక్క గౌరవాన్ని లేదా వారికి ఉన్న మర్యాదను, లోకంలో వారికి ఉన్న స్థానం నుండి వారిని దించాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అవి మన చెవిని పడినప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది. దావీదు కూడా ఎగ్జాక్ట్గా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. జీఫీలకు అతడు ఏ విధంగా అన్యాయం చేయలేదు, కానీ వాళ్ళు మాటి మాటికి దావీదును తరిమి అతడు ఎక్కడున్నాడో పట్టేసుకోవాలని, సౌలుకు అప్పగించాలని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుడు దావీదును వారి చేతుల్లోంచి, వారి యొక్క కుయుక్తులో నుండి,
వారి యొక్క వెతుకుల్లాట్లో నుండి దావీదును తప్పించి దేవుడు నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు బహుశా కొంతమంది నీ శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టడానికి వారి మనుషుల్నే నీ దగ్గర పెట్టారేమో. కొంతమంది నీ చుట్టూ ఉన్న వారినే అస్త్రాలుగా వారు వాడుకుంటూ నేను ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తారేమో. నీ దేవుడు అలాంటి పన్నాగములను అలాంటి ఉద్దేశములను భంగపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని వైపు చూడగలిగితే, ఆయన నువ్వు ఆరాధించగలిగితే, కొన్నిసార్లు నీ చుట్టూ ఏమేమి జరుగుతున్న భవిష్యత్తు నీకు తెలియకపోవచ్చు, నీ దాకా కొన్ని రాకపోవచ్చు, కానీ దేవుడు అనేక కీడులను అనేక అపాయములను ఆయన తన కృప ద్వారా కొట్టివేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ జీఫీలు దావీదును వెతుకుతున్నప్పుడు, తరుముతున్నప్పుడు సౌలుకు మేలు చేయాలని వారు ప్రయత్నం చేస్తుంటే దావీదు ఈ కీర్తన రాశాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆపదలలో నుండి ఆయనను విడిపించాడు. ఆపదలన్నిటిలో నుండి అనే మాట అక్కడ వాడాడు. ఏ ఒక్క ఆపదలో దావీదు ఇరుక్కుపోయినా ఇబ్బంది వచ్చేదే, కానీ దేవుడు అన్నింటిలో నుండి దావీదును విడిపించాడు. విడిపించుట అనే మాట హిబ్రూలో నట్సాల్ అనే పదం, స్నాచింగ్ అవే అని ఉంటుంది. అంటే దేవుడు విడిపించడం అంటే ఆయన లాగాడట దావీదును ఆ ఆపదల్లోంచి, ఆ కష్టాల్లోంచి. చూడండి, కొంతమంది కొన్ని వాటిలో ఇరుక్కుపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఒక ఇద్దరు ముగ్గురేళ్ళు వారిని లాగుతుంటారు బయటికి. సమస్యలు, ఇబ్బందులు, ఆపదలు దావీదును చుట్టుకున్నప్పుడు దేవుడు వాటి నుండి దావీదును విడిపించడం అనే మాట బాగుంది. అయితే బయటికి లాగాడనే మాట ఇంకా ఇంకా శ్రేష్టమైన మాట. దేవుడు నీ విమోచకుడు, నేను విడిపించువాడు. అనారోగ్యాల నుంచి, ఆర్థిక సంబంధ ఇబ్బందుల నుంచి, ప్రతికూలతల్లోంచి, దురాత్మ సంబంధమైన అధికారంలో నుండి, పాపాంధకారంలో నుండి, గాఢాంధకారంలో నుండి మనల్ని విడుదల చేసే మన దేవుడు మనకున్నాడు కనుక ఆయన మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఈరోజు నీ ఆపదల్లో నుండి, నీ కష్ట పరిస్థితుల్లో నుండి, నీ యాంగ్విష్లో నుండి, నీ అఫ్లిక్షన్స్ నుండి నిన్ను విడుదల చేసే నీ దేవుడు నీకున్నాడు కనుక ఆయన స్తుతిస్తూ ఆయన వైపు చూద్దామా? కన్నులు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీఫీలు ద్వారా దావీదు ఇబ్బంది పడినప్పుడు దావీదు నువ్వు ఎలా విడిపించావో, ఎలా రక్షించావో, ఆ రక్షించబడిన అనుభవాల్లోంచి దావీదు ఏ విధంగా ఈ కీర్తన రాశాడో మీరు మాతో మాట్లాడారు. మా ఆపదలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు నాయన, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ విడుదల అనేక మందికి అవసరమైనది. మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, తాము నమ్మిన వ్యక్తులే వారిని మోసం చేస్తూ, వంచిస్తూ, సమాజంలో చెడ్డ వ్యక్తులుగా వీరిని నిద్రీకరించాలని ప్రయత్నం చేస్తున్న ఆ ప్రయత్నాల్లోంచి యేసు నామములో మా ప్రియులను విడుదల చేయమని కోరుతున్నాం ప్రభువా. బలపరిచిన ప్రతి కీడును నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా కొట్టివేసి నీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని మీరే నిలవబెట్టండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.